సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే విధంగా మహిళలకు ఫ్రీ బస్ పెట్టినటువంటి విషయం, తర్వాత 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నానంటే చెప్తున్నట్టు, అంటే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయన్నారు. మనతో పాటు మాట్లాడడానికి గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి? పేరు సాయిలు. సాయిలు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 3 ఎకరాలు. రైతు బంధు పడుతుందా? పడుతుంది. ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది. కరెంటు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్లు. 200 యూనిట్లు వస్తుంది. వస్తుంది. ఇంటిది పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత పింఛన్? 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నట్టుగా. 2000 వస్తుంది. 2000 వస్తుంది. 2000ఏనా? 4000 రావట్లే? లేదు. సరిపోతుందా మరి? సరిపోతుంది అంటే ఇక ఆయన ఇచ్చినంత మేము తీసుకుని కొట్లాడతావా? ఇక అందరికి ఇచ్చినాడు, నాకు ఇస్తున్నాడు, కానీ కాలు ఇరిగింది, నాకు ఎక్కువ రావాల్సింది కానీ తక్కువ ఇస్తున్నాడు. 2000 నాకు. కాలు ఇరిగిందా? అంటే అప్లికేషన్ పెట్టుకోలే మరి? పెట్టినా 2 సార్లు నల్లవాళ్ళ పోయి పెట్టినా. నువ్వు మంచిగానే ఉందని కొట్టేసాడు. 20% రాశాడు. ఇప్పుడు ఈ 2000 కేసీఆర్ ఉన్నప్పుడే లేకపోతే? కేసీఆర్ ఉన్నప్పుడే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక రాలే అవే వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఎక్కువ ఏం చేయలే, అంతే. కేసీఆర్ ఉంటే బాగుంటుందా, సీఎం రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది మాకు. ఏం చేసిండు మరి కేసీఆర్? కేసీఆర్ ఏం చేసిండంటే ఇప్పుడు దేనికైనా తట్టుకుండు, ఇక అదో ఏదో అనుకూలంగా ఇచ్చిండు. ఏది మన కలుపు ఊళ్ళో ఉంటే అవి వాటి తొందరగా అందించిండు. ఈయన ఇక అట్టలేదు, అది వెనక పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అని చేస్తుండే, అవి కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కళ్యాణ లక్ష్మి ఎవరికైనా వస్తుందా? ఎవరికి లేదు. ఎవరికి లేదు, ఓడిస్తలేదు. రావట్లే. యూరియా దొరుకుతుందా మీ ఊర్లో? యూరియా దొరకలేదు. యూరియా దొరకకనే ఆన్లైన్లో పెట్టిరు, ఒకటి సంచిస్తారు, ఎకరానికి ఒకటి, ఒక బస్తా. మరి ఆన్లైన్లో పెడితే ఎట్లా మరి? చూస్తేనే ఉందా? పెద్ద ఫోన్ ఉందా? లేదు, నా కొడుకులకు. నీ కొడుకుల దాంతో చేస్తున్నావు? మరి నీకు తెలుసా ఎట్లా చేయాలనో? మా కొడుకే చేస్తాడు. మీ కొడుకే చేస్తాడు. మరి రైతు నువ్వు తెలుసుకోవాలిగా యూరియా కావాలంటే. మరి ఆడికి పోయితే ఇక మా కొడుకు తీసుకుపోతే ఆయన ఆన్లైన్ చేసి ఇప్పిస్తాడు, అంతే. ఇవాళ 3 సంతులు ఇచ్చారు. రుణమాఫీ అయిందా? 2 లక్షలు రుణమాఫీ. రుణమాఫీ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని అయినాయి, ఈ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని అయినాయి. 1 లక్ష తెచ్చుకుంటే ఈయన ఉన్నప్పుడు. మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు మరి ముఖ్యమంత్రి? ఇక ముఖ్యమంత్రి అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే మంచి వాళ్ళు. మనకు రైతుకే కానీ దేనికే ప్రతి ఒక్క దాన్ని చేసినప్పుడు వేరే వెళ్తాడు. మంచిగా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు లేదా బస్సు ఫ్రీ పాస్ చేయొచ్చు. 2500 వస్తున్నాయా మీ ఊర్లో? వస్తలేవు. 2500 రావట్లే. వస్తలేదు, ఎవరు. కేసీఆర్ అంటే బతుకమ్మ చీరలు ఇచ్చాగా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఇంద్రమ్మ చీరలు అని ఇస్తారు, తెచ్చుకురా? తెచ్చుకుర్రు. మహిళా సంఘాలకే ఇచ్చాడు. మహిళా సంఘాల వాళ్ళకి ఇయ్యలే వాళ్ళకి. ఇందిరా మిల్లు వస్తున్నాయా? ఇందిరా మిల్లు మాకు లేదు. లేదా? లేదు. నాకు 2 కొడుకులు, ఇక అళ్ళనే ఉంటాం అందరం. సరిపోతున్నాయా మరి 2000? ఏం చేస్తాం మరి, ఇచ్చినంత చూసుకుంటాం. కొట్లాడుతావా? అయ్యా అదేలే. కాలుకి ఏమైంది మరి? అప్పుడు ఇరిగింది, చిన్నప్పుడు ఇరిగి బొక్కలు వెళ్ళిపోయి అన్ని గళ్ళు. అయ్యో. అయితే కాలు మంచిగానే ఉందని ఆడికి వచ్చేసిండు. అది వచ్చిగానే ఇయ్యలే. 20% రాష్ట్ర సర్పంచ్ ఎందుకో ఇది ఎందుకు తెచ్చుకోవాలి చింపేసిండు, వద్దని. నమస్తే సార్. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 ఇస్తుండు. 2000. 4000 ఇస్తాన్నారు. 4000 ఇస్తానని అసలే ఇస్తలేడు. ఇప్పుడు 4000 ఇస్తానని కేసీఆర్ పోయిన కాంచి ఇప్పుడు 2000 కూడా కేసీఆర్ చేసిపోయినాయే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పదవి వచ్చిన కాంచి 4000 ఇస్తాడు. 4000 ఇస్తానన్న కాంచి ఇప్పుడు 5 ఏళ్ల సంది లేనేలేవు. అయ్యే 2000 ఇస్తుండు. అయ్యే 2000 అయినా నెలకు 4-5 రోజులు డేటు తక్కువనే అవుతుంది. ముందు రావట్లేదు, లేట్ వస్తుంది. సరిపోతాయా సార్? మరి నాకు ఎవరు పెడతారు? ఇగో ఏమంటారుగా, పిల్లలు ఉన్నట్టే కానీ ఎవరిని కష్టం ఆడైనా ఇవాళ రేపు ఏం వెళ్తలేవు. రోజు కరెంట్ బిల్లు ఉచితమే, బస్ ఫ్రీగా ఎంతగానం పోతాం. నా సొంత లేవు, కాలు నడవరాదు. ఇప్పుడు నీ ఎమ్మడి గన్ దాకా పోదాం అంటావు, నడుస్తానా? నేను నడవదు, ఈ కాలు పాలుతుంది నాకు. ఎవరు పెట్టారు నాకు? ఎట్లా బతకాలి సారు? కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అని ఇస్తున్నా, మీకు వచ్చినాయా? మొన్న వచ్చినాయి. ఇప్పుడు 5 ఏళ్ళ సంది మొన్న వచ్చినాయి. ఏం మంచిగున్నాయో ఇక ఇంకా మేము కట్టలే. ఏదో ఒకటి ఇచ్చిండు అన్నమాట, ఏదో వచ్చిండు కానీ
పింఛన్ అయితే 4000 ఇస్తలేడు, ఇది చాలా అబద్ధం అది. 2000 ఇస్తుండు. ఈ మన మహాలక్ష్మి కింద మహిళలకి 2500 ఏమన్నా లేవు, ఇస్తానని పెట్టిండు, అది కూడా అన్నాడు కానీ లేవు అవి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అని పిల్లలకి పెళ్లి ఇచ్చిండు వచ్చినాయి అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఇస్తలేడు, ఇప్పుడు ఇస్తలేడు. పెళ్లి లేనా ఎవరికన్నా? అయినాయి కానీ ఇస్తలేడు, లేవు అంటుర్రు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా అన్నారు కదా. తులం బంగారం అన్నారు, అప్పుడు అన్నీ అన్నారు కానీ ఇప్పుడు ఏవి లేవు. ఇప్పుడు ఈ పింఛని కూడా సాలక ముసలోళ్ళు నాతోటి ఇంకా ముసలోళ్ళు కూడా మస్తు గిలిగిలి కొట్టుకులాడుతుండ్రు. సారు మీరు ఇండ్రి, ఇప్పుడు నేనున్నా, నాకు ఛాయ్ కావాలిగా, జ్వరం వస్తే కావాలిగా, ఊరికి పోతే కావాలిగా, నా తిండి ఆ 2000 ఎట్లా వెళ్తుంది సార్, మీరే చెప్పండి. గ్యాస్ 500 తెచ్చుకుంటాం మరి, ఏ రూపాయలు తీసుకుంటుండే వాడు ఆడిస్తాడు? 500కి ఇస్తున్నా లేదు లేదు లేదు, 900 అడిగితే ఇట్లా చెప్పురి అని అన్నారా? లేదు, మాకు ఎవ్వరు చెప్పలే, ఎవ్వరు రాలే మా దగ్గరికి. నిజాలు చెప్పాలా? నిజమే, మీరే వచ్చిర్రు, ఇప్పుడు ఎవ్వరు రాలే. నేను మాట్లాడితే మాకేం భయం కాదు. ఆయన అంటుండు ఎవరు ఆయన అంటే ఆయన 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఎవరు ఆయన అంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 500కి అయితే గ్యాస్ ఇస్తలేడు, ఇది పచ్చి అబద్ధం. ఇది బ్యాంకులో మిగిలిన పైసలు బ్యాంకులో ఇస్తున్నాడు. ఎవరు వేస్తోళ్ళు 500కే గ్యాస్ ఇస్తారు, మీకే మిగిలిన అకౌంట్లో ఇస్తారు. ఏం లేదు, 40 రూపాయలు ఏమో పడతాయట. నేను 2-3 సార్లు బ్యాంకు మాకేం లేదు సార్, భూమికి ఏం లేదు. వాళ్ళు ఇయ్యనన్నారు, మాకు జాగా ఉంటే ఇస్తారట. జాగా ఎక్కడికి వెళ్ళి తెస్తాం మరి, జాగా ఉంటే ఇస్తారట. జాగా ఉంటే ఇస్తారట. మళ్ళీ ఇప్పుడు నా పిల్లలు అప్పో సప్పో చేసి ఇంత జాగా కొని ఆడ వేసుకుర్రు, ఓ లారీలు కొనుక్కుర్రు. ఆయన కష్టం అయితే కాదు కదా, అప్ప ఎవరు కట్టాది? ఫైనాన్స్ అప్ప ఎవరు కట్టాలా? అది మేమే కట్టాలిగా. ఆ లారీలు ఇంటి ఇయ్యరంట, ఇయ్యరంట.